దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పనిచేస్తున్నదని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల కోసం 48,446 ధృవీకరణ పత్రాలను అందజేశామని, వివిధ రుణాలు అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో సుమారు 18,000 మందికి ప్రతి నెల 7.26 కోట్ల రూపాయల పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సకలాంగులు, వికలాంగులను పెళ్లి చేసుకుంటే 1 లక్ష రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతున్నదని తెలిపారు. 14 మందికి స్కూటర్లు, 8 మందికి వీల్చైర్స్ అందించామని అన్నారు. ఎలిన్స్కో క్యాంపులను నిర్వహించుటకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఉపాధి హామీ పథకం క్రింద పనులు కల్పించుటలో రాష్ట్రంలోనే 4వ స్థానంలో నిలిచామని తెలిపారు. 64,000 లేబర్ను జనరేట్ చేశామని, 2,661 వేజ్ సీకర్స్కు పనులు కల్పించామని తెలిపారు. సదరం క్యాంపు స్లాట్లను 650కి పెంచామని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి మాట్లాడుతూ సంస్థ దివ్యాంగులకు అండగా నిలుస్తుందని, ప్రభుత్వం దివ్యాంగులకు కావలసిన అవసరాలను సమకూరుస్తున్నదని తెలిపారు. దాదాపు 18,000 దివ్యాంగులకు పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 7,26 lakh per month అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు ఎవరైనా డిసేబుల్డ్ పర్సన్తో మ్యారేజ్ చేస్తే అప్పుడు కూడా 1 lakh ఇన్సెంటివ్ ఉంది. సో ఇంతకుముందు 12 persons ఈ మ్యారేజ్ ఇన్సెంటివ్ కూడా గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో 12 lakh rupees. దాని తర్వాత 14 scooters and 8 wheelchairs కూడా ఇవ్వడం జరిగింది అండర్ వేరియస్ స్కీమ్స్. ఇప్పుడు ఒక ఎలింకో క్యాంప్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఎలింకో క్యాంప్ కూడా ఈ మంత్లో ప్లాన్ చేస్తున్నాము. సో సూన్ ఇప్పుడు సంక్షేమం కోసం పాటుపడే వికలాంగుల సేవా సమితి ప్రెసిడెంట్ అయిన శ్రీ చిప్ప దుర్గాప్రసాద్ గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని 2 నిమిషాలు అందించాల్సిందిగా కోరుతున్నాను.